ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కథ? ఓహో, క్రొత్త మేడం తగిలినది తెలిసినదా? అప్పుడే వచ్చినదా కోపం? ఎంత మొక్క పట్టిన వచ్చాను. అవునవును, ఎవరి మాటలు వారేకింపుగానే ఉండును. ఈ పూటను ఎవరో తప్పకుండా పైకెమ్మించదని వాగ్దానం చేసి వెళ్ళినందున అమ్మనూరు కట్టవచ్చును కదా. మహా సంతోషంతో ఇలా ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇది. ఆయనను ఇది ఏమి పాపమో కానీ మీ మగవారు ఆడువారిని నమ్మరే. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవును. ఏదో హాస్యం నాకన్న మాటకు అంతాలు కిందకు వచ్చిన హాస్యమునకు హద్దున్నవలేను. వడలు మండు హాస్యమా? సరే కానీ సుబ్బారావు ఎందులోకి వచ్చినాడు? అయ్యో, మనసుని ఏదో మళ్ళీ మొన్ననే ఉన్నదే. అతను వచ్చిన సంగతి ఇతనికట్లా తెలిసినదబ్బా. సరే కానీ కోమిటి బిడ్డ కోసిరను నిజం చెప్పుడు కదా. ఏం చెప్పునో చూద్దాం. ఏమండోయ్, ఆ సంగతి తమకెవరు చెప్పినారు? నేనే చూచినాను. వీధి గుమ్మను వచ్చిన చో మీ అమ్మ కంటపడవలసి వచ్చినని పెరట కుమ్మ గడక వచ్చేసరికి తటాలను తలుపు తెరుచుకొని బడాలను బయటకు వచ్చినాడు. ఆ పాటున నన్ను చూచి అతన్ని చూచి నేను తెల్లబోయినాము. అంతటా అతనికి అనుమానం కలుగుకున్నట్లు కోడిగుమ్మం గాడుచు కొంత దూరం అతని వెంట వెళ్ళినాను. మరి ఎందులకే తెంచినావని అతగాడిని అడగవచ్చు కదా. అడిగినాను. ఏం చెప్పినావు? మేళము కావలసి వచ్చినానని చెప్పినాడు. చెప్పను కదా. ఇక తమరి సందేహం ఏమిటో? నా సందేహమా? మీ సందేహమే. చెప్పినా కోపగించుకున్నావు కదా. నాకెందుకండి కోపము? నా ఎందు ఏదైనా పాపం ఉండేను కదా నాకు కోపము. శభాస్, అది మాట. ఇప్పుడు చెప్పేదను. మేళము కావలసి వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక బెదరుచూ పెరటదారిని పోవుట ఎలా అని నా సందేహము. మరి ఈ సంగతి కూడా అత్తగాడిని అడగవచ్చు కదా, నన్ను ఎందుకు అడగటం? అడుగుదామనుకున్నాను. ఇంతలో బాల్యమిత్రుడు ఒకటి అగపడి బహుకాల సమావేశం వలన పరమానందం నుంచి కుశల ప్రశ్న వేస్తూ కొంత దూరం వెళ్ళినాము. అందువలన వీలు పడలేదు. ఓహో, అట్లయినా నేనే చెప్పదు నాలుగింపుడు. మేళము గురించి మాట్లాడుటకై మా అమ్మ అతనిని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. ఏమండోయ్, మన ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయుట మన ధర్మమే కదా. అవును కదా. కనుక కూర్చుని మన కుర్చీ వేసి తాముల మీద అతడు వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగములు మొదలుపెట్టింది. ఎవరు? ఆ సుబ్బారావా? రాస్కెల్. అంతలో నా చిరాకు వచ్చి చప్పుడు మేడదికి చక్కా పోతిని అమ్మ నా మనసు కనిపెట్టి తోడు చూపుడు కని దొడ్డిదాన్ని తీసుకువెళ్ళి ఆవలకు సాగనంపినది. మీరు నమ్మండి నమ్మకపోండి, నడిచిన సంగతి మాత్రం ఇదే. ఏ చండాలుడు నిన్ను నమ్మలేదు. నీవెన్నడును నాతో నలుసంత అబద్ధం ఆడవనియే కదా నా నమ్మకము. మీ తోడనే కాదండి,
నేను ఎవ్వరితోనూ అబద్ధమాడను. చింతామణి ఈ కులములో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించుటకు కారణం ఇదేనండి. సందేహమేమి? ఎవరి మాట ఎలా? నేను నిన్ను ఎన్నిసార్లు శ్లాఘించాను?